కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ హిల్స్లోని ఆలయంను వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఘనంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుండి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. పూల అలంకరణలతో ఆలయం ముస్తాబు చేస్తారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని ఉదయం నుంచి భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. హైదరాబాద్లోని చంపాపేట్ శ్రీ త్రివేణి స్కూల్ డిజిటల్ లైబ్రరీ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్ రెడ్డి, జీటీఏ బోర్డు మెంబర్ డిజిటల్ లైబ్రరీ స్టోరీ బాక్స్ను ప్రారంభించారు. విద్యార్థుల భావి జీవితానికి ఈ రీడింగ్ నైపుణ్యం ఎంతో దోహదపడుతుందని పాఠశాల కరస్పాండెంట్ అన్నారు. ప్రీ ప్రైమరీ క్లాస్ నుండి చక్కగా చదవగలిగే సామర్థ్యాలను పెంపొందించే దిశగా ప్రయత్నంలో భాగంగా ఉపాధ్యాయుల రక్షణతో పాటు డిజిటల్ లైబ్రరీ ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా, ప్రవిదేవ్ కుమార్, కేసిరెడ్డి, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. We have been doing many events to give opportunity to students to develop their skills, and this is one among them. In our installation of story box in reading hall will definitely attract children, more and more children towards reading stories, poems and all that, and this is going to help them in developing comprehension skills, which is very important nowadays because most of the competitive examinations they are focusing on comprehension skills, and that is one reason why we would like to give little more focus on reading English as well as other subjects, and I've been requesting our teachers to this helps all the elementary kids build their foundation. ఇక్కడ మోర్ మనము మ్యాథ్ అండ్ సైన్సెస్లో ఇన్సిస్ట్ చేస్తారు టీచర్స్, బట్ రీడింగ్ ఈజ్ అ ఫండమెంటల్ థింగ్ విచ్ ఎవ్రీవన్ ఇన్ ద ఎలిమెంటరీ ఏజెస్ ఫ్రమ్ ఎలిమెంటరీ టు 5th grade, and coming for inaugurating the story box, which was a good thing for us since right now we are here to organize few events, and I represent myself as a Global Telangana Association USA President, and basically we are my organization. అకాడమిక్స్తో పాటు పల్లవి స్కూల్లో స్పోర్ట్స్కు కూడా ప్రాధాన్యత కల్పించబడుతుందని పల్లవి స్కూల్స్ డైరెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. బోడుప్పల్లోని పల్లవి స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యమన్నారు. విద్యలో ఎన్ని ఉపాధి అవకాశాలు ఉన్నాయో స్పోర్ట్స్లో కూడా ఉన్నాయని అన్నారు. సుమారు 3500 మంది విద్యార్థులతో 7 ఎకరాల్లో ఈ స్కూల్ నెలకొల్పడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో సింగర్ రమ్య, ప్రిన్సిపల్ తనుజ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. years అయింది స్కూల్ పెట్టేసి. ఫస్ట్ 350 స్ట్రెంత్తో 2014లో స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు 3500 స్టూడెంట్స్ ప్లస్ ఉన్నారు. 7 ఎకర్ క్యాంపస్తో జరుగుతుంది. మెయిన్గా స్పోర్ట్స్ ఒక ఇంపార్టెన్స్ పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో 360 degrees హోలిస్టిక్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తాము. అంటే అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ కేటగిరీలో కూడా చాలా అవకాశాలు, ఉద్యోగాలు ఉంటాయి. జస్ట్ ఓన్లీ స్పోర్ట్స్ మ్యాన్షిప్పే కాకుండా రెఫరీ, ఎంపైర్, తర్వాత స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ లాయర్, ఇలా చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సో అది ఒక అవగాహన కల్పించడానికి వాళ్ళ గెస్ట్ కూడా వచ్చారు. పేరెంట్స్ అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. నారాయణ గారు వస్తున్నారు, ప్లస్ సింగర్ రమ్య బెహ్రా కూడా వచ్చారు. గీతా భాస్కర్ మేడం యాక్టర్స్ ప్లస్ CEO ఇన్ఫేమ్, తను కూడా రావడం జరిగింది. ఇవాళ పల్లవి మోడల్ స్కూల్ స్పోర్ట్స్ డేకి వచ్చేసాను నేను, అండ్ చాలా నాస్టాలజిక్ అనిపించింది. నా స్పోర్ట్స్ డే ఈవెంట్ గుర్తొచ్చేసింది అనమాట.
అండ్ పిల్లలు ఎంతో బాగా పర్ఫామ్ చేశారు. స్పోర్ట్స్లో అండ్ ఆర్ట్స్లో రెండిట్లో కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఐ రియలీ ఎక్నాలెడ్జ్ పల్లవి మోడల్ స్కూల్ ఫర్ ఎంకరేజింగ్ బోత్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్, యాజ్ ఆ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్కి. సో ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ యూకే సంస్థ రాండాక్స్తో మధ్యవర్తిత్వ ఒప్పందం చేసుకుందని ఆస్రా ఫౌండర్ అధ్యక్షుడు హబీబ్ సుల్తాన్ అలీ వెల్లడించారు. సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వంపై ఉత్తర్వులు ఇచ్చిందని ఆస్రా ఫౌండర్ అధ్యక్షులు హబీబ్ సుల్తాన్ అన్నారు. గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ లీగల్ కేర్ మధ్యవర్తిత్వ సేవల్లో రాడాంక్స్ సంస్థ అగ్రగామి అని, అలాంటి సంస్థతో ఆస్రా ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆస్రా సేవలు 10 రాష్ట్రాల్లో విస్తరించిందని తెలిపారు. అన్ని సివిల్ సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. మధ్యవర్తిత్వం శిక్షణ కార్యక్రమం 6 రోజులు 45 గంటల పాటు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. So we solved more than 10,300 cases through mediation, and we filed more than 300 cases in the consumer court to get the redressal for the poor and needy people. So today we are proud to announce that. So we are so lucky that basing on our activities, basing on our services, so one of the international and first company in the mediation, House of Lords nunchi, so mediation lo vachina Radanks UK company Dr. Renu Raj garu ee roju ikkadiki vachinarandi. Madam is not ordinary woman, so she is the nenu world entrepreneurs lo plus top 50 enlightened women lo 18th women ga unnarandi. So Raji margame Raja margam antarandi. The only thing is mediation, because the most of the cases laying in the courts for 10 years, 12 years, 14 years వస్తుంది. సో ఈ రోజున ఏంటంటే ఆర్బిట్రేషన్ మీడియేషన్ ఇది బాగా మార్కెట్లో రావడంతో దానిపైన ఎక్కువ కాన్సంట్రేషన్ జరుగుతుంది. We are taking care of all the dispute resolution, which is alternate dispute resolution through the mediation and the litigation as well. But now the litigation is very difficult task for everyone to come to that, give so much time, so much money and wait for dates and dates for generation to generation. You don't get the resolution. And once you get the date, then another date. So this is how the government of India also accepted that mediation is the right choice for any resolution, any dispute which we are getting throughout our life. So this is జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ కమల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో హయత్ నగర్ డివిజన్ పరిధిలోని ఎలిం ప్రేయర్ హౌస్ నందు ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సెలబ్రేషన్లో భాగంగా కేక్ కటింగ్, చీరల పంపిణీ, కానుకల పంపిణీ కార్యక్రమం జరిపారు. క్రైస్తవ సోదరీమణులకు కమల సుధీర్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఆ యేసుక్రీస్తు కృప ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అతిథులు కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరీమణులకు, చిన్నారులకు, ప్రజలందరికీ ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బొల్లారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోమ్ రిసెప్షన్లో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నేతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఎట్ హోమ్ రిసెప్షన్కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్పర్సన్ బండా ప్రకాష్తో పాటు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు. డబ్బులుంటేనే రాజకీయం అనే ఆలోచనను పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ బాంగ్లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ కళాశాలలో కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలనే ఆలోచన సరికాదన్నారు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తాము అండగా ఉంటామన్నారు.
మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు. 2006లో ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను నించొని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల్లో ఉండి ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగేట్రం అక్కడి నుంచి మొదలై స్థానిక సంస్థల్లో పనిచేసిన, శాసన మండలిలో పనిచేసిన, శాసనసభలో పనిచేసిన, లోక్సభలో పనిచేసిన మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈ రోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. నాయకత్వం ఎంతో మంది అనుభవజ్ఞులు ఉత్తండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతోని నమ్మకంతోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ఇండియా కూటమి ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. పార్లమెంటుపై దాడి పట్ల సభలో చర్చించాలని అడిగిన ఇండియా కూటమి ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని బట్టి ఖండించారు. భారత పార్లమెంటు పైన దాడి అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా భావించాలన్నారు. ఈ దేశ రక్షణను ప్రధాని మోదీ గాలికి వదిలేశారన్నారు. పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉంది. ఈ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జవాబుదారితనంగా ఉండేటువంటి పాలన అందించేటట్టుగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించారు. ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి చట్టసభలపైన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన పార్లమెంటు మీద దాడి జరగడం అంటే అంబేద్కర్ గుండెపైన దాడి జరిగినట్లు అని సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు అన్నారు. దాడికి కారణం అడిగితే ప్రధాని, హోంమంత్రి హిట్లర్, ముస్సోలినీలా ప్రవర్తించారని విమర్శించారు. ఎంపీలను సస్పెన్షన్ చేశారన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ప్రజా తీర్పునకు విరుద్ధంగా ఫలితం వచ్చిందన్నారు. అగంతకులకు పాస్ ఇచ్చిన బీజేపీ ఎంపీని సస్పెండ్ చేశారని అన్నారు. ప్రశ్నించినందుకు 146 మందిని ఇవాళ పార్లమెంట్ నుంచి బయటికి పంపించారంటే ఏదో ఒకరోజు ఈ హిట్లర్ ముస్సోలినికి గతి పట్టినట్లుగానే ఆ రోజుల్లో అమిత్ షా, నరేంద్ర మోడీలు కూడా భారతదేశ ప్రజలు అదే పద్ధతుల్లో ఆ గతే చూపెడతారు. ఏదో ఒకరోజు నరేంద్ర మోడీ, అమిత్ షాలు జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంత అహంభావమా మీకు? దేశాన్ని గెలవచ్చు, మందబలంతో గెలవచ్చు మీరు. అసలు మీ గెలుపే అనుమానం. ఇవాళ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మీ గెలుపే అనుమానం. అది నిజమైన ప్రజల తీర్పుకి అది అద్దం పట్టలేదు. నిజమైన ప్రజల తీర్పు కాదని ఇవాళ అనేక వర్గాల నుంచి, మేధావుల నుంచి అనుమానం వస్తూ ఉంది. ముఖ్యంగా బాగా అడ్వాన్స్డ్ దేశాల్లో కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం యువత త్యాగాలు చేసింది, వారి త్యాగాలు వృధా కాకూడదు అన్నారు. యువత నిరాశకు గురి కావడం మంచిది కాదంటున్న రాకేష్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి రాకేష్ రెడ్డి గారు, మీ డిమాండ్ ప్రధానంగా ఉద్యోగాలు యువతకు వెంటనే ఇవ్వాలంటున్నారు. అంటే దీని వెనుక ఉన్న మీ సంకల్పం ఏంటి? సంకల్పం ఒకటేనండి, సచ్చిందే వాళ్ళు. వస్తాయి ఉద్యోగాల గురించి, ఉద్యోగాలు వస్తాయని సచ్చిండ్రు తప్ప
ఏమంటారు రిబేట్స్ వస్తాయి, లేకపోతే పారిశ్రామిక ఇండస్ట్రీ పెద్దం కాదు. ముందు ఉద్యోగాలు, యువతకు స్ఫూర్తి నింపాలి. యువత లేకపోతే దేశం లేదు, భవిష్యత్తు లేదు, భరోసా లేదు. కాబట్టి యువతకు భరోసా నింపాల్సింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం. ఇంతకుముందు చెప్పారు, నిన్ననే మొదలైంది మళ్ళీ మాట మార్చడం. నిరుద్యోగ వృత్తి మేము అన్నామని ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాయిస్ రికార్డ్స్ కనబడుతున్నాయి. బట్టి విక్రమార్క గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ కప్పదాటు వ్యవహారాలు చేస్తుంది, చేయకూడదు. దయచేసి ఇక ఎంతైనా కానీ ఏమైనా కానీ మన యువకులను కాపాడుకుందాం. వాళ్ళకు ముందు ఈ 3 నెలల లోపల మొత్తం 2,50,000 ఉద్యోగాలు. శ్వేతపత్రం మీద జరిగిన శాసనసభ సమావేశాలు ఎట్లా అనిపించాయి? శ్వేతపత్రం అంతా ప్రీ ప్లానెడ్ అండి. వాళ్ళకి తెలియదు ఏంది వైట్ పేపరు. మీకు తెలుసు, మాకు తెలుసు. ముందే 6 లక్షల కోట్ల అప్పు ఉన్నది. అది ఎవరికి చెప్పాలి? దానికి శాసనసభ సమావేశాలు ఎందుకు? దానికి శాసనసభ సమావేశాలు ఎందుకు? అసలు 6 లక్షల కోట్లు అప్పు ఉన్నదని అందరికీ తెలుసు. ఎలక్షన్ ముందు తెలుసు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులు, అందులో మంత్రులు కూడా చాలామంది పార్లమెంట్ సభ్యులు, ప్రతి ఒక్కళ్ళకు కనీస జ్ఞానం ఉన్నోడికి ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుల పాయలు. దానికి శ్వేతపత్రం ఎందుకు? ముందు ఏం ప్రామిస్ చేశారు? పేదలకు ఇల్లు కట్టించండి, యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్రాసెస్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాటిని బట్టి చూసుకుంటే వాళ్ళు. ఇక ముందు మీ పార్టీ పరంగా మీ శాసనసభ్యుల వ్యూహం ఎలా ఉండబోతుంది శాసనసభలో? అది పార్టీ నిర్ణయిస్తుందండి. ఏదైనా పార్టీ నిర్ణయం ఒకటేనండి. పేదవాడి గొంతు అవ్వాలనుకుంటున్నాం. పేదవాడి గొంతై పేదవాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో, నిరుద్యోగులకు ఏ సమస్యలు ఉన్నాయో, రైతులకు ఏ సమస్యలు, ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో ప్రతిపక్ష పాత్ర 100% పరిపూర్ణంగా పోషిస్తాం. అదేవిధంగా గతంలో ఒక్క ఎమ్మెల్యే, 3 ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మీకు శాసనసభ చట్టం ప్రకారము అందువలసిన హక్కులు, సదుపాయాలు అందుతున్నాయా? మాకు హక్కులు తర్వాతనండి. ముందు ప్రజల హక్కులు, నిరుద్యోగ హక్కులే నా ముందర డిమాండు. నిరుద్యోగులు, పేదవాడికి ఇల్లు. ఇప్పుడు నా నియోజకవర్గంలో ఉంది, సుమారు 10,000 మందికి ఇల్లు లేవు. 80 సంవత్సరాల వృద్ధులు బస్ స్టాప్లో పడుకుంటున్నారు. వాళ్ళకి తక్షణ కర్తం ఇచ్చినాక మా కార్యక్రమాలు, మా పెన్షన్లు అవన్నీ తర్వాత చూసుకుంటాం అని కూడా ఆర్మూరు ఎమ్మెల్యే, బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శ్వేతపత్రం అనేది ఒక ముందస్తు నాటకం, అది అందరికీ తెలిసిన విషయమే. దానికోసం శాసనసభ జరపాల్సిన అవసరం లేదు. అది శ్వేతపత్రంలో అది ప్రీ ప్లాన్డ్గా జరిపిన ఒక కార్యక్రమంగా కొట్టిపడేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, టెలివిజన్, హైదరాబాద్. పటాన్చెరు నియోజకవర్గం నుంచి 3వసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తామని పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే జీఎంఆర్తో పాటు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, శంకర్ యాదవ్, సపానాథ్ దేవ్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే జీఎంఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాబట్టి ప్రభుత్వం లేదని అధైర్యపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని, గ్రామాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, పట్టణాలు కానీ, గ్రేటర్ కానీ అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ 10 సంవత్సరాల కాలం చేసినట్టు ఎక్కువ అభివృద్ధి ఎక్కడికక్కడ ఉనికి ఆరేస్తామని అందరూ తెలియజేస్తామనుకుంటున్నాను. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అనిల్ గారు చెప్పినట్టు మనం సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తింపబడ్డాం. తప్పకుండా 39 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన ఎమ్మెల్యేలందరూ కలిసి ప్రభుత్వాన్ని మెడలోంచి మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ మాజీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు చిక్కట్పల్లి పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో 2 వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి చితక్కొట్టిన ప్రసాద్పై కేసు నమోదైంది. 2 రోజుల క్రితం జరిగిన సంఘటనపై చర్యలు తీసుకున్నారు చిక్కట్పల్లి పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో తలదూచిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ప్రస్తుతానికి విహార్లో ఉన్నారు. ఇద్దరిని కిడ్నాప్ చేయడమే కాక వారిని కొట్టడంతో చిక్కుల్లో పడ్డారు ప్రసాద్. బాధితుల ఫిర్యాదుతో ప్రసాద్ కేసు నమోదు చేశారు అధికారులు. గ్రామీణ హస్తకళ వికాస్ సమితి నేతృత్వంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కళింగ కల్చర్ హాల్లో ఏర్పాటైన హ్యాండ్ టు హ్యాండ్ సాంప్రదాయ చేనేత పట్టు ఉత్పత్తుల వస్త్ర ప్రదర్శన వర్ధమాన నటి కార్తీక ప్రారంభించారు. భారతీయ
భారతీయ సంస్కృతిలో సిల్క్, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని, నేటికి వాటిపై వన్నే తగ్గలేదన్నారు నటి కార్తిక. నేటి తరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 నగరాల నుంచి చేనేత కారులు, చేతిపని బృందాలు తమ సిల్క్, హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 50,000 రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు నిర్వాహకులు జయేష్. ఇది కళింగ హాల్లో జూబ్లీ హిల్స్ లో జరుగుతుంది. హ్యాండ్ టు హ్యాండ్ ఇవన్నీ కూడా వాళ్ళ చేనేత వస్త్రాలు, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చి తీసుకుంటున్నాము. చాలా చాలా బాగున్నాయి. కలెక్షన్ అంతా కూడా చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి విజిట్ చేయండి. डेट చెప్పండి. 21 నుంచి 31 వరకు हैंड टू हैंड एग्जीबिशन का आज उद्घाटन मैडम ने किया है। ये एग्जीबिशन आज स्टार्ट हुआ है और 31 दिसंबर तक जारी रहेगा। कलिंगा कल्चरल हॉल में जगन्नाथ टेम्पल, बंजारा हिल्स, रोड नंबर 12 पर ये एग्जीबिशन। పార్లమెంట్ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయే దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బీజేపీ పార్టీ పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ఎంపీలపై అవలంబిస్తున్న ధోరణికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మియాపూర్ అల్విన్ కాలనీ ఎక్స్ రోడ్ నందు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధిలో, ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. వారిలో మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేసిన పార్టీ సభ్యులను పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయే దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపినందుకు ఎంపీల బహిష్కరణను ఖండిస్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజీగూడ తులిప్స్ హోటల్లో నకల్స్ పుష్ప్ కార్యక్రమం జరిగింది. 133 నకల్స్ పుష్ప్ చేసి వరల్డ్ రికార్డ్ సాధించడం సంతోషకరమైన విషయమని చింతల కృష్ణ అన్నారు. దీనికోసం అహర్నిశలు కష్టపడ్డానని, ఒకసారి చెయ్యి భుజం విరిగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని, ఏదైనా విజయం సాధించాలంటే పట్టుదల ముఖ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మేయర్, పోచారం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 3 years బ్యాక్ నుంచి 4 years బ్యాక్ చేద్దాం అనుకుంటుంటే కోవిడ్ వచ్చినా కానీ పొద్దున్నే 4 గంటలకు లేవడం, ఇవన్నీ గ్రౌండ్లలో చేయడం, జిమ్లన్నీ బంద్ అయినా అట్లా చేసుకుంటూ పోతున్నాం. తర్వాత 106 అంటే ఈజీగా చేయొచ్చు అని అనుకున్నాం. అప్పుడు జిమ్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఫింగర్ ఒకసారి స్కిట్ అయ్యి ఫింగర్ బ్రేక్ అయింది. మన డాక్టర్ ప్రసాద్ సార్ ఉండే, అది తర్వాత మళ్ళీ 3-4 months రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడితే జిమ్లో రోజు 4-5 రౌండ్స్ చేసేది 100. తర్వాత మళ్ళీ డేట్ వచ్చింది, ఏది గిన్నెస్ రికార్డుకు డేట్ మళ్ళీ ఒకటి ఫిక్స్ చేసుకున్నాక ఏమైంది, మళ్ళీ ఇంట్లో చేయడము వచ్చి బాబీ నువ్వు ఇంకా చేయాలంటే అదే పట్టుదలతో మీరు వారం రోజులు కంటిన్యూ చేసరికి 1200 కొట్టేసరికి ఇక్కడ షోల్డర్లో వాటర్ ఫామ్ అయినాక అది 3 రోజుల్లో మనం చేసామని ఎస్ఏ మోడల్ మెడికల్ అంతా. మనిషి జీవితంలో సొంత ఇల్లు అనేది ఎంతో ముఖ్యమని, దాన్ని అన్ని హంగులతో ఉన్నతంగా నిర్మించినట్లయితే అట్టి నిర్మాణ సంస్థ పేరు చిరకాలంగా నిలుస్తుందని శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన సనిక్షా రియల్ ఎస్టేట్ సంస్థ కార్పొరేట్ కార్యాలయాన్ని చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ సంస్థ అంటే పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం మాత్రమే కాదని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలతో ఇళ్లను నిర్మించినప్పుడే మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంటుందన్నారు చిన్నజీయర్ స్వామి. సనిక్షా సంస్థ హైదరాబాద్ నగరంలో మరిన్ని నూతన ప్రాజెక్టులను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. అనంతరం సంస్థ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ, సనిక్షా రియల్ ఎస్టేట్ ప్రారంభంలో చిన్న నిర్మాణాలు చేపట్టి నేడు వద్ద ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు ప్రభుత్వ రంగ మౌలిక సదుపాయాల కల్పన సంస్థగా అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. కన్స్ట్రక్ట్ చేసేది వీటిని మనకి ఇవ్వడం కోసం. నీకు శారీరక ఆరోగ్యం ఇవ్వాలి, మానసిక ఆరోగ్యం ఇవ్వాలి, బౌద్ధికమైన ఆరోగ్యం ఇవ్వాలి, ఆధ్యాత్మికమైన ఆరోగ్యాన్ని కూడా. ఈ 4 మనకి ఇవ్వగలిగేట్లుగా దాన్ని నిర్మాణం చేయగలిగితే వాడుకునేటటువంటి మనిషి ఇల్లాలు. ఆవిడ బాగుంటే అన్నీ బాగుంటాయి. దానికి మన వాళ్ళు చెప్పారు వాస్తు అని. సంబడి థింక్
So no, but Vastu is something, some blah 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 blah. Kani, it's a science by itself. నువ్వు ఏ స్థానంలో ఉంటే నీలో ఇవన్నీ కూడా ప్రకాశిస్తాయో. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణవాడి కాలనీలో ఇల్లు దగ్ధమైంది. ఇంటి పక్కన చెత్తకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు అంటుకున్న మంటలు పక్కనే ఉన్న ఇంటికి వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. ఇంట్లోని సామాగ్రితో పాటు ఎల్ఈడి టీవీ, ల్యాప్టాప్, ₹1,00,000 నగదు మంటలో దగ్ధమైంది. మంటలు వ్యాపించే సమయంలో ఇంటికి తాళం ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోయినా ఆస్తి నష్టం జరిగింది. డబ్బులు ఎన్ని ఉండే బాబాయ్ అప్పుడప్పుడు 500 పెట్టుకుని అది బట్టలలో పెట్టినాయి మొత్తం పోయినవి కుప్పలు ఆయన ఉండే అకౌంట్ ₹1,00,000 ఉండే బట్టలు అయితే కొత్త పట్టు చీరలు కూడా అన్నీ ఉన్నాయి అవి పోయినాయి. ఫ్రిడ్జ్ పోయింది, మంచాలు పోయింది, టీవీ పోయింది, సౌదాలు కూడా అన్ని మొన్ననే తెచ్చిన. కుత్బుల్లాపూర్ విశ్వసనీయ సమాచారం ప్రకారం మేడ్చల్ జోన్ ఎస్ఓటీ మరియు సామీర్పేట్ పోలీసులు భారీగా గంజాయి తరలిస్తున్న 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. ఒరిస్సా నుంచి పూణే వయా హైదరాబాద్ మీదుగా 2 వాహనాల్లో తరలిస్తున్న 272 కేజీల గంజాయిని సామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి 2 కార్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించామని తెలిపారు మేడ్చల్ డీసీపీ శబరీష్. పట్టుబడిన స్మగ్లర్లు ఒరిస్సా రాష్ట్రం గుంటబెడకు చెందిన పెడ్లర్ సంజు పార్వతి ఆదేశాల మేరకు భారతదేశం అంతటా వివిధ సబ్ పెడ్లర్లకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. వ్యక్తులు ఒరిస్సా రాష్ట్రం వద్ద మొత్తం 272 కిలోల గంజాయిని లోడ్ చేసి 136 బండిల్స్లో బ్రౌన్ అంటుకునే టేపుతో చుట్టి పూణేలోని అప్పా సోలంకి అప్పగించడానికి ఓఆర్ఆర్ ద్వారా హైదరాబాద్ మీదుగా పూణేకు రవాణా చేస్తున్నారు. TS 11CZ5152 నెంబర్ గల టవేరా బలెనో నంబర్ MH14GH8305 ORR టోల్గేట్ షామీర్పేట వద్ద అడ్డగించి అక్కడ స్వాధీనం చేసుకున్నారు మరియు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మరియు 7 మొబైల్ ఫోన్లతో పాటు నిషిద్ధ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న సొత్తు విలువ సుమారు 80 లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు.